అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఇల్లు లేని వారికి ప్రభుత్వం శుభవార్త. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం. విశ్వం డిగ్రీ కళాశాలలో సరస్వతి పూజ. బీబీఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ. కష్టపడి చదివితేనే భవిష్యత్తు. విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన కార్యక్రమం. విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. మిట్స్ లో ఎంసీఏ విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పై అవగాహన. విద్యాసాగర్ కే వారించిన టౌన్ బ్యాంకు చైర్మన్ పదవి. ఏకగ్రీవంగా ఎంపిక. సొంత ఇల్లు లేని పేదలకు ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రానున్న 5 ఏళ్లలో అర్హత కలిగిన వారిలో ఒక్కరు కూడా ఇల్లు లేని వారీగా ఉండరాదనే సంకల్పంతో పక్కా గృహాల నిర్మాణానికి బృహత్తర ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం అర్హత కలిగిన వారిని గుర్తించేందుకు ఆయా గ్రామ స్థాయిలో సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు బాధ్యత అప్పగించింది. పక్కా గృహం కావాల్సిన వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డును వారితో తీసుకెళ్లి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వద్ద పేరు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా నమోదు చేసుకున్న అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరంలో అర్హులందరికీ పక్కా గృహాలు మంజూరు చేయనున్నారు. కురబలకోట మండలంలోని అందరూ ప్రజాప్రతినిధులకు, మండల ప్రజలకు చేయు విజ్ఞప్తి ఏమనగా, రాష్ట్ర ప్రభుత్వము ఎవరికైతే అర్హత కలిగిన వారికి ఇల్లు మంజూరు చేయ నిమిత్తము వివరాలు సచివాలయ సిబ్బంది అయిన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ద్వారా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఎవరికైతే ఇల్లు అవసరం ఉందో వారు వారి యొక్క రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డులో ఎంతమంది అయితే మెంబర్స్ ఉంటారో వాళ్ళందరి యొక్క ఆధారు కార్డు జిరాక్స్, మరి ఎవరి పేరు మీద అయితే ఇల్లు కావాలని అనుకుంటున్నారో వారి పేరు మీద ఉన్న నేషనల్ బ్యాంక్ అకౌంట్ ఖాతా, అంటే నేషనల్ బ్యాంక్ అనగా ఎస్బీఐ, ఇండియన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు మొదలుగా నేషనల్ బ్యాంక్స్ నుంచి తీసుకున్న అకౌంట్ బుక్ జిరాక్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ దగ్గర ఇచ్చినట్లయితే వాళ్ళ వివరాలన్నీ కూడా నమోదు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి మంజూరైన తర్వాత ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మాణం చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి మన మండలంలో అర్హత ఉండి ఇల్లు కావలసిన వాళ్ళందరి వివరాలు నమోదయ్యేటట్లు చూడవలసినదిగా కోరుచున్నాము. ఇట్లు ఎంపీడీఓ కురబలకోట. అన్నమయ్య జిల్లా మదనపల్లె టౌన్ బ్యాంకు చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన నాదెళ్ల విద్యాసాగర్ కు అభినందనలు వెల్లువెత్తాయి. టౌన్ బ్యాంకు పాలక వర్గానికి నామినేషన్ గడువు శుక్రవారంతో ముగియగా ఇందులో పోటీ లేకుండా నాదెళ్ల విద్యాసాగర్ ప్యానెల్ ఏకగ్రీవంగా నిలిచింది. గతంలోనూ టౌన్ బ్యాంకు చైర్మన్ గా పనిచేసి అందరికీ నిస్వార్థంగా సేవలందించిన విద్యాసాగర్ అలియాస్ విద్యాకు ఈసారి పోటీ లేకుండా పోయింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో ఏకగ్రీవంగా ఎన్నికైన విద్యాను పలువురు నాయకులు, అభిమానులు అభినందించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా శాలువా కప్పి పూలమాలతో ప్రత్యేకంగా సత్కరించారు. మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎంసీఏ విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో బిల్డింగ్ ఏ సక్సెస్ఫుల్ కెరీర్ యాజ్యాన్ ఎంటర్‌ప్రెన్యూర్ అను అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నల్లబాల కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి పారిశ్రామికవేత్తగా ఎదగడానికి ఉన్న మెళకువలను వివరించారు.
పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నాయని, వాటిని విద్యార్థులు ఏ విధంగా అందిపుచ్చుకోవాలో తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె కల్పన, విభాగాధిపతి డాక్టర్ ఎన్ నవీన్ కుమార్, ఎంసీఏ ఈ డీసెల్ కోఆర్డినేటర్ కె కవిత, డాక్టర్ సి శివరాజ్, విద్యార్థులు పాల్గొన్నారు. అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థులకు లయన్స్ క్లబ్, డిఆర్డీఓ సీనియర్ సైంటిస్ట్ బి గోపి కృష్ణ ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ సైంటిస్ట్ బి గోపి కృష్ణ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, కష్టపడి చదివి మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులు గమ్యాన్ని నిర్దేశించుకోవాలని, ఆ గమ్యాన్ని చేరుటకు తగిన రీతిలో కష్టపడాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో వారితో పాటు మొదటి సంవత్సరం హెచ్ఓడి డాక్టర్ సిహెచ్ కళ్యాణి, బీటెక్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కురబలకోట మండలం అంగళ్ళు సమీపంలోని విశ్వం డిగ్రీ కళాశాలలో బీబీఏ విభాగం ఆధ్వర్యంలో సరస్వతి పూజ, విద్యార్థుల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తృతీయ సంవత్సర విద్యార్థులు మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులతో కలిసి సరస్వతి పూజతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎలా కృషి చేయాలి, భవిష్యత్తు ఉపాధి అవకాశాలు, బిజినెస్ మెలకువలు, పుణ్యాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సి రఘునాథరెడ్డిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు, అకాడమిక్ కోఆర్డినేటర్ సుధాకర్, లక్ష్మీనారాయణ, ఆర్షద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి ప్రధానాంశాలు. రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.